పుష్ప చూడలేదా నువ్వు అన్న స్థాయిలో క్రియేట్ చేసేసి ఒక హైప్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. రెండవది పెద్ద ఎత్తున ఇది ముందే 1000 కోట్లు వచ్చేసిందంట, 1000 కోట్ల వ్యాపారం అయిపోయిందంట. ఇలాగా ఒక చేయడం ద్వారా 1000 కోట్లకి వ్యాపారం అయిందంటే అందులో విషయం లేకుండా ఎందుకు కొంటారు అన్న ఒక దాన్ని క్రియేట్ చేయడం. అలాగా ఈ మార్కెటింగ్ టెక్నిక్ వల్లనే ఇది జరిగుండొచ్చు. రెండోది 294 కోట్లనేది వాళ్ళు ప్రకటించారు ప్రొడ్యూసర్లు. దానికి ఆధారాలు ఎలా ఉంది? ఎవరు చెప్పాలి ఆధారాలు? అంటే ఎక్కడెక్కడ ఎన్నెన్ని కలెక్షన్‌లు లిస్ట్ ఏమన్నా ఉందా? దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏముంది? అంటే వీళ్ళిలా చెప్పడం వెనక ఎవరికైనా వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారా ఈ లెక్కలు? ఇవన్నీ లేవనమాట. ఎవరు పాటికి వాళ్ళు ప్రకటించడమే. అంటే ఈవెనింగ్‌కంతా కలెక్షన్‌లంతా ఇంత వచ్చిందని ప్రకటిస్తారు. నిజానికి వీళ్ళు ఐటీ రిటర్న్స్‌లో కరెక్ట్‌గా మనకు తెలుస్తుంది. ఐటీ రిటర్న్స్‌లో ఇంత బెటర్ గదా! ఐటీ రిటర్న్స్ వేరే ఉంటాయి. ఈ బడ్జెట్ గాని కోట్లు 72 కోట్లు కూడా హిందీలో ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్స్ అనమాట. సో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా హిందీలో ఫస్ట్ డే 72 క్రోర్స్ కలెక్ట్ చేయలేదు. అట్లాగే నాన్ హాలిడే రిలీజ్‌లో కూడా ఇదే రికార్డు. సో అలాగా 3, 4 రికార్డులని ఫస్ట్ డేనే హిందీలో బ్రేక్ చేసింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ కలెక్షన్‌లో కూడా 294 కోట్లు అనేది ఇప్పటివరకు ఏ సినిమా కూడా కలెక్ట్ చేయలేదు. సో ఇది ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లు. అట్లాగే ఫస్ట్ డే దాదాపు కొన్ని థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ ఉంది. కొన్ని థియేటర్లలో కొన్ని చోట్ల ఓవరాల్‌గా మేకర్స్ చెప్తున్నదైతే ఫస్టు 294 కోట్లు, రెండో రోజు 116 కోట్లు, అన్నీ కలిపి ఇప్పుడు 2 రోజులకి 400 కోట్లు అనేది మేకర్స్ లెక్క. సో ఈ 400 కోట్లు అనేది గ్రాస్ ఫిగర్. సో 2 రోజులకి 400 కోట్లు రావడం అనేది మాటలైతే కాదు, చాలా మంచి కలెక్షన్. కాకపోతే ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఎందుకు ఫస్ట్ డే 294 అంటే ఆల్మోస్ట్ 300 కోట్లు ఉంటాయి, ఇది 116 కోట్లకి ఎందుకు పడిపోయింది? ఆక్యుపెన్సీ రేట్లు కూడా యావరేజ్లో 30-40% కూడా లేవు. చాలా చోట్ల ఖాళీ థియేటర్లు కూడా దర్శనమిస్తున్నాయని చెప్తున్నారు. ఈవెన్ హిందీ బేట్లో కూడా బాగా పడిపోయిందని లెక్కలు ఇస్తున్నారు. సో ఇక్కడ ఎందుకు ఈ స్థాయిలో పడిపోయింది అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ఫస్ట్ డే కలెక్షన్లు కూడా దొంగ లెక్కలు అనేది ఒక థియరీ కూడా బయటకు వస్తుంది. మామూలుగా ఆ మధ్య కూడా ఒక ప్రొడ్యూసర్ మేము ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఎక్కువ చెప్తుంటామని కూడా ఓపెన్గానే చెప్పాడు. సో అది వాస్తవమే. మామూలుగా ఆల్ మార్కెటర్స్ ఆర్ లయర్స్ అని సేత్ గోడిన్ అని ఒక రైటర్, ఆయన మార్కెటింగ్లో గురు అనమాట. ఆయన ఒక బుక్ రాశాడు. అదేంటంటే మార్కెటర్స్ అందరూ లయర్సే అని. సో మార్కెటింగ్ అంటేనే అబద్ధాలు చెప్పడం, లేనిది ఉన్నట్లాగా. అంటే అల్లు అర్జున్ పుష్ప 2కి పాజిటివ్గా వాళ్ళు ఎంత హైప్ క్రియేట్ చేసి ఎంత చేశారో, రిలీజ్ అయినాక నెగిటివ్ కూడా అదే స్థాయిలో దీనివల్ల ఇంపాక్ట్ పడుతుంది. ఇంపాక్ట్ పడినప్పుడు అడ్వాన్స్ బుకింగ్లు తగ్గిపోతాయి. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్లు దాదాపు 100 కోట్లు ఎంతో చేసుకున్నారు. ఆర్జీవి దీన్ని ఓపెన్ అప్ చేశాడు. అంటే ఇది అందరూ చెప్పుకుంటున్న దాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. ఆయన ఏం చెప్పారంటే మరి ఇది త్రిబులార్ను కూడా దాటిపోయిందంటే ఆయన జీసీ అని పెట్టాడు. గేమ్ చేంజర్ అనలేదు ఎక్కడ, కానీ అందరికి అర్థమవుతుంది కదా, జీసీ 186 క్రోర్స్ అని పెడితే అందరికి అర్థమవుతుంది. సో ఆయన పుష్పతో దీన్ని పుష్ప 2తో కంపేర్ చేశారు. దీనికి కానీ 186 కోట్లు వస్తే పుష్ప ఫస్ట్ రోజే 1860 కోట్లు రావాలి అని చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో తప్పైతే ఏం లేదు. ఎందుకంటే గేమ్ చేంజర్కి 186 కోట్లు వచ్చిందని ఏ ట్రేడ్ అనాలిస్ట్ కూడా చెప్పలేదు. కొన్ని ట్రేడ్ మ్యాగజైన్స్ ఉన్నాయి, అనలిస్టులు తరుణ్ ఆదర్శ్ లాంటి వాళ్ళు అనలిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా గేమ్ చేంజర్ ఇంత కలెక్ట్ చేసిందని చెప్పట్లేదు. సో మరి మేకర్స్ ఎక్కడి నుంచి చెప్పారు? ఆల్రెడీ మనకు తెలుసు, నాగవంశీ గతంలో కూడా మేము కొన్ని సినిమాలకి అభిమానుల కోసం పెంచి చూపిస్తామని కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అలాగా అందువల్ల ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కావాలని చెప్పాడా అనేది కూడా ఉంది. అయితే దిల్ రాజు గారిని వాళ్ళందరూ కూడా కోపంగా ఉన్నారు, దీని పట్ల నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. పుష్ప మీద కూడా విపరీతంగా నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు. కానీ పుష్ప విజయాన్ని ఎవరు ఆపలేరు కదా, పుష్ప 2 విజయాన్ని. నెగిటివిటీ అనేది ఇప్పుడు ఈ మధ్య ఎందుకంటే రాజకీయాలు వచ్చేసాయి. పుష్ప 2ని ఎవరు నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు? మెగా ఫ్యామిలీ ఆడియన్సే కదా చేశారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే ఎక్కువ చేశారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ దాన్ని నెగిటివ్ గా చేసినప్పుడు
అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీన్ని నెగిటివ్ చేయరా? చేస్తారు ఆటోమేటిక్‌గా. సో, అందుకని గేమ్ చేంజర్ మీద కూడా నెగటివిటీ అనేది విపరీతంగా వచ్చింది. ఆ సందర్భంగా ఎప్పుడైనా కూడా ఒక సామెత అది ఆయన కూడా అన్నాడు. ఎప్పుడైనా ఫండమెంటల్ ఇదేందంటే, నువ్వు చెప్పే అబద్ధాన్నైనా కూడా నమ్మేటిగా ఉండాలి అబద్ధం. ఒరేయ్! చెప్తే నిజం అబద్ధం చెప్పినా నమ్మేటిగా చెప్పురా అని మన సామెత ఉంటది. అవును సార్. అలాగా అది కూడా ఆయన అన్నాడు. నమ్మేటిగా ఉండాలా మీరు అబద్ధం చెప్పినా అని. అంటే 186,00,00,000 కాకుండా ఏ 86 అంటేనా కనీసం నమ్మేవాళ్ళు. 186,00,00,000 ఫస్ట్ డే అనేసరికి ఎవరు నమ్మలేదు. ఎందుకంటే అంతా మిక్స్డ్ టాక్. ఎవడు కూడా ఇది భలే గొప్పగా ఉంది సినిమా. చాలా బాగుంది అన్న టాకే రాలేదు. అంతా ఏదో అక్కడక్కడ బాగుంది. శంకర్ పాతగా తీశాడు. ఆహ్, అదేంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వేస్ట్. రొమాన్స్ వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ వర్కౌట్ అవ్వలేదు. లవ్ ట్రాక్ వేస్ట్‌గా పెట్టారు. పాటలు కొన్ని అనవసరంగా ప్లేస్‌మెంట్ పాటలు వచ్చాయి. ఇలాగా చెప్తున్నారు. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఏందంటే క్లియర్‌గా ఆ సినిమా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఫ్లాప్ అని చెప్పలేం గానీ ఆహ్, చాలా మందికి నచ్చింది. చాలా మందికి నచ్చలేదు. ఈ కాంటెక్స్ట్‌లో ఆహ్ వాళ్ళు 180 క్రోర్స్ అనేసరికి 186 క్రోర్స్ అనేసరికి ఎవరు కూడా ఆహ్, అది బిలీవబుల్‌గా అనిపించలేదు. దాన్నే ఆర్‌జీవి చెప్పాడు. నిజానికి ఆర్‌జీవి చెప్పిన దాంట్లో ఎటువంటి అసంబద్ధత లేదు. అందరూ కూడా ఆర్‌జీవి చెప్పినట్టే అనుకుంటున్నారు. ఆయన దాన్ని పిల్లికి గంట కడతారంటారు కదా! దాన్ని ఓపెన్ అప్ చేసాడన్నమాట. కాకపోతే ఆయన మీద ఇప్పుడు మామూలుగానే మెగా ఫ్యామిలీకి, ఆర్‌జీవికి పడదు. మనకు తెలుసు ఎప్పటినుంచో. అవును సార్. ఆయన పవన్ కళ్యాణ్ మీద చాలా పవన్ కళ్యాణ్ కమెడియన్ లాగా చూపిస్తూ అనేక సినిమాలు చేశాడు. చిరంజీవిని, నాగబాబుతో వీళ్ళతో అంతా కూడా ఆయన ముఖ్యంగా నాగబాబు, అల్లు అరవింద్ వీళ్ళతో కూడా గొడవ పడ్డాడు గతంలో. కాకపోతే ఇప్పుడేమైంది? మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య గొడవ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్‌గా ఆర్‌జీవి కూడా హ్మ్. అల్లు అర్జున్ ఫ్యామిలీ వైపు వచ్చేసాడన్నమాట. నిజానికి అల్లు అరవింద్ కూడా చాలా తీవ్రంగా ఆర్‌జీవిని ఒక నీచుడు అన్నట్టుగా కూడా మాట్లాడాడు గతంలో. కానీ ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు ఎప్పుడైతే వచ్చిందో ఆర్‌జీవి మెగాకి యాంటీగా అయిపోయాడు. వీళ్ళ వైపు వచ్చాడన్నమాట. అందుకని ఈ 'శంకరు' 'రామ్ చరణ్ తేజ్' సినిమా చూసిన తర్వాత నాకు 'పుష్ప 2' టీమ్‌కి ముఖ్యంగా అల్లు అర్జున్‌కి, సుకుమార్ కాళ్ళ మీద పడాలనిపించిందని కూడా ఆయన రాసుకున్నాడు. అంటే కంపారిజన్ చేయడం మొదలుపెట్టాడు. కావాలని ఆయనకి తెలుసు వీళ్ళిద్దరు ఫ్యామిలీల మధ్య గొడవలున్నాయని చెప్పి 'పుష్ప 2'కి నిజానికి 'పుష్ప 2'ని దీన్ని కంపారిజన్ చేయలేము. కానీ ఆయన చేసి 'పుష్ప 2' గొప్ప సినిమా. ఇది గేమ్ చేంజర్ కంటే అనేది చెప్పాడు. నిజానికి ఎవరైనా కూడా ఇప్పుడు మనం కూడా రివ్యూలో మనకి ఏది నచ్చిందో, ఏది నచ్చలేదో చెప్తాము. అట్లాగా